ఏమైనా చేయి అలాగే సినిమా చూస్తూనే ఉంటాం, నోరు తెలిసి మరి. ఎవరిని అడ్డం వస్తే కరెంట్ పోయిందనుకోండి, శివలింగం ఏం చేస్తారు చెప్పండి, ఓ ఓ నడుస్తారు. కానీ క్లాసులో సాగమదలి ప్రోగ్రామ్ అయితే వెళ్తాం. కాన్సన్ట్రేషన్ అనేది పవర్ఫుల్గా ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే ఓపిక ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధిస్తారు. ఓపిక లేకుండా పక్కవాడిని డిస్టర్బ్ చేస్తే పక్కన చెప్పాలి అంతే అవసరం. నువ్వు చదివేటప్పుడు ఎవరైనా నేను డిస్టర్బ్ చేస్తే ఒకటే, వాడిని నువ్వు భయపడకు, రెండు తలలు పెట్టి బయటరా, అప్పుడు బాగుపడు. వాడిని ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకున్నావు అనుకో, నీ లైఫ్ ఇప్పుడు అదే. వాడు ఎవరైనా నేను డిస్టర్బ్ చేసి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, వాడికి దూరంగా ఉంటే మాత్రమే 10 ఏళ్ల తర్వాత కార్కి ఓనర్ అవుతావు. కార్కి ఓనర్ అవుతావు. వాడిని ఇచ్చుకుంటే వాడు కొడుతూ ఉంటే వాడితో డిస్ట్రాక్ట్ అవుతుంటే 10 ఏళ్ల తర్వాత కార్కి డ్రైవర్ అవుతావు. డ్రైవర్ అవునారా? డ్రైవర్ అవునారా? ఏమంటారంటే అలాంటి లక్షణాలు ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడైనా మార్చుకోండి. ఉంటాయి. డిస్టర్బ్ చేసేవాడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. వానికి ఫ్రెండ్ అని భయపడకండి, మొహమాట పడకండి. ఈ 35 రోజులు వానికి దూరంగా ఉండండి. ఏం కాదు. రేపు పొద్దున స్కూల్ అయిపోతే వాడేవాడు నువ్వేవాడు, ఏదో ఫోటో ఉంటుంది. ఓ రోజు హాయ్ అంటావు, ఒక రోజు బాయ్ అంటావు, 10 రోజుల తర్వాత వాడేవాడు. అదే లైఫ్ అంతే. వాడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటుంది, ఏమనుకుంటుంది, ఏమవుతుంది, నీ ప్రాణం ఏం పోతుందా. కాబట్టి ఏమంటారంటే 35 రోజులు ఓపికతో సహనంతో ఉండండి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి కారు క్లీన్ చేస్తున్నాడు, జరిగిన స్టోరీ. కారు శుభ్రపరుస్తున్నాడు, చాలా బాగా క్లీన్ చేస్తున్నాడు కారు. 4 నెలలు కారు తీసుకున్నాడు. ఒక పాప 6 ఏళ్ల పాప వెనకాల రాస్తా ఉంది. ఎల్కేజీ అమ్మాయి వెనకాల గీక్తా ఉంది. గీక్తా ఉంటే అలా ఫాదర్ గారు అమ్మ గీకమ్మా అన్నాడు. వీళ్ళే చిన్న పిల్లరా మళ్ళీ గీక్తా ఉంది. వద్దు తల్లి గీకన్నాడు, వినలే. మళ్ళీ అరిసాడు, చెప్తే అర్థం కాదే, గీకకు, వినలే. దాదాపు 10-15 సార్లు చెప్పిన చిన్నపిల్లలు ఎన్నిసార్లు 100 సార్లు చెప్పినా అవునా కదా. 10-15 సార్లు ఓపికను కోల్పోయి తన దగ్గర ఉన్నటువంటి ఒక సుత్తె లాంటిది చిన్న పెద్ద రాడ్ అంటే కట్టె లాంటిది పెద్ద తీసుకొని గట్టిగా వేలు పడపడతా ఉంటాడు. కోపంలో ఓపిక లేక బ్లడ్ మొత్తం కాలిపోతుంది. 4 ఫింగర్స్ బ్లడ్ అంతా పోతుంది, వేలంతా చిత్రముగా అయిపోయింది. ఎమోషన్లో ఏం చేయాలి అర్థం కాక ఎందుకంటే చేశారు తనకే తెలియకుండా వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్లో 2 అవర్స్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ వచ్చాడు. ఎవరండి ఈమె కొట్టింది? నేనే. ఏం కావాలి నీకు? మా కూతురు. సిగ్గుందా నీకు? ఎంత కనబడతావు ఆ పిల్లని? ఏమైంది సార్? ఏమైంది? 3,000 డ్యామేజ్ అయిపోయి తీసేసాడు. 3,000 డ్యామేజ్ అయిపోయి తీసేసాం. 1,000 మాత్రమే టెంపరీగా పనిచేస్తా ఉంది, కట్టుబెట్టాలి చూసుకోకూడదు. 3,000 పోతే ఒక వ్యక్తి పని చేయగలుగుతారా అండి? రాయగలుగుతారా? పని చేయగలుగుతారా? ఈ ఫింగర్స్ లేకపోతే ప్రపంచంలో ఏ పని చేయదు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చిన్న పాపం ఏం తెలుసు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి ఆ వ్యక్తి చూస్తుంటే వాళ్ళ పాప ఒక డైలాగ్ ఉంది, డాడీ నా వేలు తీసేసినట్టు కదా డాడీ, ఇంకా నా వేలు పెరగమంట కదా డాడీ, నేను ఇట్లే ఉండాలి అని ఒక అమాయకమైన మాటలు విన్న ఆ తండ్రి కళ్ళలోకి నీళ్ళొచ్చి మీ దిక్కుమాల దానికి కారణమే కారణం నీ కారు దగ్గరికి వెళ్ళి గట్టిగా తట్టు ఉంటే ఆ కారు వెనకాల ఏమి రాసింది తెలుసా? డాడీ ఐ లవ్ యూ. ఆ అమ్మాయి రాసింది పిచ్చి గీతలు కాదు, తన ప్రేమని వ్యక్తపరచడం కోసం రాసిన డైలాగే డాడీ ఐ లవ్. తప్పు చేసింది ఆ అమ్మాయి లేదు. ఇంత అద్భుతమైన ప్రేమ ఉంటే తప్పు చేయకుండా ఉన్న కూతుర్ని శిక్షించి లైఫ్ లాంగ్ బాధపడే విధంగా చేసిన ఆ వ్యక్తి వెంటనే ఏం చేయాలో అర్థం కాక పశ్చాత్తాపపడుతూ ఆస్తి మొత్తం కూతురు పేరు మీద రాసి 12 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోయాడు. అమెరికాలో జరిగిన స్టోరీ, ఒకసారి పేపర్లో చూడండి, గూగుల్లో చూడండి, జరిగిన స్టోరీ. నేను ఏమంటానంటే ఓపిక ఉండాలంటే, ఓపిక లేకపోతే వేస్ట్. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఓపిక పట్టాలి ఫస్ట్. మన దగ్గర ఓపిక లేకపోవడం వల్ల సగం జీవితం నాశనం అయిపోతాము. నేను ఒకరి అందరిలో ఓపిక, ప్రతి ఒక్కరిలో ఓపిక ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. ఓపికతో సాధించేది లేదు. ఒకరిలో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మజ్ఞానంతో విను, తర్వాత దాని గురించి ఆలోచించు, దాని గురించి ధ్యానించు. లైఫ్ లో దారి తప్పిన గురి మాత్రం తప్పకూడదు. జీవితంలో ఒక అందమైన పాట చెప్పినప్పుడు క్లాస్ ఒకటి నేర్చుకుంటే మన బ్రెయిన్ వాష్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అందమైన కవిత్వం చెప్పినప్పుడు టకటక క్లాస్ కొట్టాం అనుకో, బ్రెయిన్ నరాలు ఏమైతాయి? బ్రెయిన్ ఏమైతుంది? పాజిటివ్ సంకేతాలు వినబడతాయి. ఓకే, నేను కొంతమంది చెప్పట్లేదు, లైఫ్ థియరీ చెప్తున్నా. నేను
నేననే కాదు, అందమైన పాట చెప్పిన ఎవరైనా మన సార్లు ఎవరు చెప్పినా, ప్రపంచంలో ఏ మహానుభావుడు చెప్పినా అందమైన పాట కరెక్ట్ అయితే ఇమీడియట్ ఏం చేయాలి? క్లాస్ కొట్టడం వల్ల మన దేశంలో ఉన్న మన లోపల ఉన్నటువంటి నాడులు అన్ని కంపించి లోపల బ్రెయిన్ పాజిటివ్ సంకేతాలు వినిపించి నీ లోపల కసి పెరుగుతుంది. ఇది నేనే కాదు, పుస్తకాల్లో ఉంది, చదవండి. నేను నెంబర్ ఆఫ్ బుక్స్ అవుతాయి ఇప్పటికి 1 lakh నేను వినే యాప్స్ ఖరీదు. ఇయర్లీ ₹1,00,000 యాప్స్ ఉంటాయి. ₹1,00,000 ఇయర్లీ, సంవత్సరానికి ₹1,00,000 యాప్స్ అంటే అన్ని రకాల యాప్స్ ని నేను నేర్చుకుంటే ఉంటాను. లెర్నింగ్ లోనే ఉన్నాయి. ఇంకా నాకు జాబ్ వచ్చింది, ₹1,00,000 జీతం వస్తుంది, ఖాళీ ఉంటే లేదు, చదువుతూనే ఉంటా. ఏదో సొసైటీ ఏదైనా హెల్ప్ చేయాలి, ఏదైనా పవర్ ఇవ్వాలి, నా వల్ల పిల్లలు మారాలనే ఉద్దేశం నాలో ఇప్పటికీ ఉంది, ఉంటుంది కూడా. నేను చిన్నప్పుడు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్. అలాంటి గవర్నమెంట్ పిల్లలు, నిరుపేద పిల్లలు ఉండేది గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కాబట్టి అందులో 100 మంది నా క్లాస్ ఉంటా, ఒక 10 మంది మాటే నాకు వచ్చే ఆనందం వేరు. నాకు వచ్చే ఆనందం ఏంటి? నేను గంట వేసానికి పైసలు బాగుంటాడు ఏం రావు. అయినప్పటికీ నా లోపల ఆత్మ సంతృప్తి అనేది నన్ను కాపాడుతుంది. నా క్లాస్ వినడం వల్ల ఒక 10 మంది మారారు, చాలు నా జన్మదిన. 100 మంది మారారు. ప్రపంచంలో భగవంతుడు వచ్చినా కూడా 100 మంది మారారు. నేను చదువు చేస్తాను. నేను వచ్చి చెప్పాలా? ఇస్తాను చెప్పాను. ఇక్కడ ₹10,000 పెట్టి మీరు నిజం చెప్తారు. నేను కానీ మన సార్లు ₹10,000 పెట్టి ఎవరైనా క్లాస్లో స్లో లెర్నర్స్ ఉంటారా 5 మంది పిలిపించి, అరే 10th క్లాస్లో తెలుగులో హిందీలో మొత్తం నేర్చుకుంటే ఇస్తామని చెప్పినా కూడా చదవని 5 మంది ఉంటారు. ఎస్ఆర్ నో? నిజమా కదా? 5 మందిని పిలిపించి ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో అది ₹10,000 ఇస్తారా? రేపు నువ్వు హిందీలో ఇవన్నీ నేర్చుకురా అని చెప్పినా కూడా వినేవాళ్ళు ఉంటారు, అవునా? కానీ వినేవాళ్ళు కూడా ఉంటారు. 10,000 కొట్టాలా? అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు. నేనేమంటానంటే 5 మందిలో ఒకడన్నా మాట్లాడే ఉద్దేశం, ఒక్కడన్నా ఆ ₹10,000 వస్తాయనే ఆలోచనతోనే సగమని అవుతాయి కదా. కాబట్టి మనిషికి ఏం కావాలి? సహనం కావాలి. ఏం కావాలి? నాకు దప్పికేస్తుంది, నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగాలండి. కానీ వాటర్ తాగే టైంలో ఎక్కడ కాన్సన్ట్రేషన్, మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటదో అనే ఆలోచనతో అప్పుడప్పుడు వాటర్ని అవాయిడ్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నా వాటర్ అదే టైం ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ టైం వేస్ట్ చేయలే. మీకు డైలాగ్ చెప్పిన వాటర్ దగ్గరికి వెళ్ళా, మళ్ళీ డైలాగ్ ఆపే ఒక కాస్త వాటర్ వెళ్ళా, 30 seconds కూడా గ్యాప్ ఇవ్వకుండా చెప్పా. ఏమంటే సహన పెట్టుకో అందరు. మూడోది సరి అయిన సమయం అన్నాడు. ఒకసారి ఈ 30 రోజుల ఈ ప్రయాణంలో మనకి మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? సహనం అనండి. సహనం అంటే ఏంటి? ఓపిక. మూడోది సరి అయిన సమయం అనండి. ఒకసారి సరి అయిన సమయము. ఒక సందర్భంలో జరిగిన అద్భుతమైన అమోఘమైన స్టోరీ. ఇలాంటి స్టోరీస్ రావాలని దొరకవు మీకు, పుస్తకాలు ఎప్పుడైనా దొరకవు. నేను అనేక పుస్తకాలు ఎప్పుడైనా చేసి ఒక మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మీకు ఇస్తున్న కంటెంట్, మీకు ఇస్తున్న 1 hour సెక్షన్ కోసం నేను ఆల్మోస్ట్ 15 days ప్లాన్ చేసిన. మీ యొక్క స్కూలే కాదు, చాలా స్కూల్స్ 15 రోజుల సిలబస్, 15 రోజుల కంటెంట్ నేను ప్రిపేర్ అయ్యి ఒక ప్రాపర్ వే తీసుకురాగలిగాను. నేను ఈజీగా వచ్చేది కాదు సబ్జెక్ట్. ఎవరు కూడా మీ మాస్టర్ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ పాఠశాల కానీ, వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల కష్టపడ్డ శ్రమతో మీకు 40 నిమిషాల క్లాస్ తీసుకుంటారు తెలుసా. మనం అనుకుంటాం ఈజీగా, అసలు ఈజీగా ఆనే కాదు, చాలా కష్టం. ఒక సందర్భంలో ఒక స్టీమర్ ఇంజన్ పాడైపోయింది. యజమాని గారు ఇంజన్ చూసి స్టీమర్ స్టార్ట్ అవ్వట్లేదని, అది మంచి వాళ్ళందరూ విప్పిర్రు అన్నారు. మెకానిక్ అందరూ విప్పిస్తున్నారు, స్టీమర్ ఇంజన్ పాడైపోయింది. అందరూ వస్తూనే ఉన్నారు, ఇంజన్ చూస్తూనే ఉన్నారు. వైర్లు టచ్ చేస్తున్నారు, ఇంజన్ బాగుందా అది బాగుందా చూస్తున్నారు. కానీ ఎవరు రిపేర్ చేయలేకపోతున్నారు. ఇది జరిగిన స్టోరీ. నేను చెప్పే రియలిస్టిక్ స్టోరీ. సాయంకాలం 5 గంటల వరకు 20 నుంచి 25 మంది ఇంజన్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరి వల్ల కాలే. కానీ సాయంకాలం 5 గంటలకు ఒక యంగ్స్టర్ వచ్చాడు, 25 సంవత్సరాల వ్యక్తి వచ్చి, నేను చేస్తా అన్నాడు. ఏం చేస్తావు? నీ మొక్క వెళ్ళిపోన్నాడు. ఏం సార్ అర్థమన్నాడు? 40 ఏళ్ళు చేసిరా, వాళ్ళ వల్ల కాలే. 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, వాళ్ళ వల్ల కాలే. నీ వల్ల ఏమవుతుంది? నేను చేస్తాను సార్. ఎంతో అయిపోయి నీ వల్ల కాదు సార్, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్, చేస్తాను. సరే కానివ్వు అనే డైలాగ్ వినబడే ఆ వ్యక్తి ఇంజన్ చుట్టూ ఒకసారి
ఇట్లా చూసిండు, తిరిగి ఇట్లా ఇట్లా తిరిగి నెక్స్ట్ మినిట్ లో ఫస్ట్ మినిట్ ఏం చేసిండు, సెకండ్ మినిట్ లో తన దగ్గర చిన్న సంచి మెకానిక్ సంచి, అందులో ఒక సుత్తే తెలుసా, రౌండ్ లా ఉంటుంది, తీసుకొని ఇంజన్ లో లోపలికి వెళ్ళి గట్టిగా 3 దెబ్బలు కొట్టి మళ్ళీ సుత్తే స్టైల్ తీసుకొని లోపల పెట్టుకుంటు స్టైల్ గా స్టార్ట్ చేసుకోండి సార్ అన్నాడు. యజమానితో స్టార్ట్ చేసి అన్నాడు, నువ్వు రిపేర్ చేయగలరా ఫస్ట్, సార్ మీరు స్టార్ట్ చేయండి, అరే రిపేర్ చేయగలరా సార్, మీరు స్టార్ట్ చేయండి సార్, సరే డ్రైవర్ ఎప్పుడు స్టీమర్ స్టార్ట్ చేయరా బాబు అన్నాడు. స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది. యజమాని ఆశ్చర్యపోయాడు, వాయ్ అప్పుడు ఏం గొప్పగా ఏం చేసినావు బాయ్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. థ్యాంక్ యూ కాదు, డబ్బులు ఇవ్వాలి సార్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నారో భయ్, నువ్వు అక్కడిక్కడ డబ్బులు ఇస్తారా, ఇవ్వాల్సిందే, సరే ఎంత కావాలి, 100 రూపాయలు 50 రూపాయలు, 10,000 రూపీస్ అన్నాడు వాడు. అరే పిచ్చోడ 10,000 రూపాయలు బిల్ వేసి పేపర్ ఇవ్వండి సార్, మీరు పేపర్ ఇవ్వండి, వేసి ఏం పాస్మెంట్ రాసి నువ్వు ఎన్ని పాటు వాడా 3 దెబ్బలు కొట్టే అయిపోయా 10,000 ఇస్తానా, సార్ పేపర్ ఇవ్వండి సార్ అన్నాడు. ఆ పేపర్ తీసుకొని ఆ వ్యక్తి ఇలా పెట్టి సుత్తితో కొట్టినందుకు 2 రూపాయలు ఇవ్వచ్చా, ఇవ్వచ్చా, ఇవ్వచ్చు, 2 రూపాయలు తప్పనే కదా, కొట్టినందుకు 3 దెబ్బలు కొట్టినా కదా 2 రూపాయలు వేసి ఇస్తలే 2 రూపాయలు, మరి మిగతాది నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపాయలు. ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపాయలు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరిది, ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి? ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి హైదరాబాద్ లో వెళ్ళడానికి 1000 రూపీస్ అపాయింట్మెంట్. మీరు అడగండి, మీ సార్ మీరు వెళ్ళారని తెలియదు కదా, స్కిన్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ కోసం వెళ్ళి తీసుకుంటారు. 1000 రూపాయల అపాయింట్మెంట్ తీసుకొని 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకొని 3 రోజుల ముందు మళ్ళీ ఒకసారి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడే డాక్టర్ గారు రాబాబు అని పిలుస్తాడా, డాక్టర్ కనబడడు, నర్సులు కనబడి వెయిట్ చేయండి అంటారు. ఏమంటారు, ఓ ఫైల్ తీసుకొని నీ నామధేయాలన్నీ రాసి ఓ పరిఫలాగి వెయిట్ చేయండి, కూర్చోండి అని డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ మనకు బాగా అనిపిస్తుంది. మళ్ళీ కూర్చోవాలరా బయట, కూర్చొని 1-2 గంటల తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ దగ్గర 1 గంట సేపు ఉంటావా? ఎంతసేపు ఉంటాడు డాక్టర్ దగ్గర? 1 నిమిషం కూడా ఎక్కువనే. కొంతమంది డాక్టర్ దగ్గర ఏంటమ్మా నీ ప్రాబ్లం, సార్ మొత్తం నుంచి నాకు తలకాయ వస్తుంది సార్, నా ప్రాబ్లం స్కిన్ ఎలర్జీ. అవునా, చలో ఎప్పటి నుంచి? మొన్న నుంచి. ఓకే, రైట్ చలో, టేక్ స్లిప్, గో అవుట్ సైడ్. నెక్స్ట్ పేషెంట్ కమ్. బయటికి వచ్చి ఆ తెల్లటి పేపర్ లో ఉన్న నల్లటి అక్షరాలు చూస్తూ ఏం చేసిండ్రా వీడు, 1000 రూపాయలు తీసుకున్నాడు. 4 టాబ్లెట్లు రాయడానికి ఎంత తీసుకున్నాడు? మళ్ళీ నీకు బయట టాబ్లెట్ ఖరీదు వేరు, మళ్ళా టెస్టులు వేరు, మళ్ళా ఆ కొనే పక్కన సపరేట్ ఉంటుంది, మళ్ళా వాళ్ళకు ఇవ్వాలి. నిజంగా 1000 రూపాయలు ఇస్తున్నమాట. ఆ 1000 రూపాయలు ఏం తీసుకుంది తెలుసా? అతను నీకున్న రోగాన్ని, నీకున్న జబ్బుని కనుక్కోవడం కోసము దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పాటు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, అహర్నిశలు వందలాది పుస్తకాలు చదివి అధ్యయనం చేసినటువంటి ఆ శ్రమకు, ఆ కష్టానికి ఇస్తున్న ఫలితమే 1000 రూపీస్. నేనేమంటానంటే మీరు పడ్డ కష్టం రిజల్ట్ 10 ఇయర్స్ తర్వాత వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎంత? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత నీ జీవితము 40 ఏళ్ళు మధురానుభూతులతో, అనుభూతులతో ఆనందంగా ఉండాలంటే ఈ 10 ఏళ్ళు, ఈ 30 రోజులు అన్నిటిని వదిలేయాలి. ఫస్ట్ 30 రోజులు తానే పెట్టుకో, దీని తర్వాత నెక్స్ట్ ఇయర్స్ తానే పెట్టుకుంటావు. నేనేమంటానంటే మన దగ్గర ఉన్నటువంటి సరి అయిన సమయాన్ని వాడుకోవట్లేదు. దెబ్బ తగలకు ముందు తెలియదు పాత, దెబ్బ తగిలాక బైక్ మీద స్పీడ్ గా పోతారు కొంతమంది. ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ గా చూసారా, ఏదో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అవ్వడం కాదు, పని విమానం ఎదవని చెప్పుకుంటారు. రెస్సర్లో బైక్ మీద స్పీడ్ వెళ్ళే వాళ్ళని ప్రతి ఒక్కరు, నేనైతే కట్టక కొట్ట అవసరమైంది, నేను ఒకసారి కొట్టాను కట్టతో, గట్టి చేసిన, నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వాడికి ఏం కాదు, దుర్మార్గుడు. వాడి వల్ల ఎవరైనా చిన్న పిల్లలు అడ్డం వచ్చినప్పుడు చిన్న
చిన్నపిల్లల కాలు ఉంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఆ దుర్మార్గుడు బాగానే ఉంటాడు, తెచ్చినప్పుడు వాడు తెచ్చినప్పుడు భూమికి భారం. అటువంటి విధవల వల్ల భూమికి భారం. అటువంటి విధవల వల్ల సొసైటీ చాలా మంది చనిపోయారు. బైక్ మీద స్పీడ్ వెళ్ళిన తర్వాత ఆ దరిద్రుడే కింద పడి దరిద్రుడే అన్నారు. కింద పడి కాలేజీ హాస్పిటల్ ఒకటి ఆ పక్క ఓ ఈ పక్క వేస్తే అప్పుడు గుర్తొస్తుంది 6 లక్షలు పెడితే కొంచెం నెమ్మదికి అయితే బాగుంది, కొంచెం నెమ్మదిగా ఉంటే బాగుంది. ఆ పెయిన్స్, ఆ టాబ్లెట్లు, ఆనే హాస్పిటల్ అన్ని కార్యక్రమం దాని తెలుసా. కాలే కడుపుకే కష్టం వెలువరిస్తుంది, ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం వెలువరిస్తుంది, చేతిలో చిల్లిగా ఉన్నప్పుడే డబ్బు వెలువరిస్తుంది, అవకాశం చేయాలన్నప్పుడే లైఫ్ లో సమయం వెలువరిస్తుంది. సమయం వెలువరిస్తుంది. నేను ఏమంటానంటే ఈ సరైన సమయాన్ని నీకు ప్రాపర్ 35 డేస్ ఎలాంటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా నీ మనసులో ఇంటికి వెళ్ళిన తర్వాత నా మాటలు, నా పదాలు, నా వాక్యాలు, నా ఎక్స్ప్రెషన్స్, నా మూమెంట్స్ అనేవి కనపడాలి, నీ కళ్ళలో వినబడాలి. అప్పుడు ఎనర్జీ వస్తారు. సార్ చెప్పాడు, గంట సేపు చెప్పిండ్రా, సార్ బాగా తప్పబట్టు అలాంటి వ్యక్తిలాగా నేను అవ్వాలి, మన సారంలాగా నేను అవ్వాలని అనుకుంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే ఇచ్చాడు కదా, 500 రూపాయల నోటు ఉన్నప్పుడు ఎలాంటి ఎనర్జీ వస్తుందో 35 రోజులు మీ పేరెంట్స్ కి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకో, నీ పేరెంట్స్ చదువు 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 చదవండి. చదువుకుంటే పక్కడికి పిచ్చిపోవాలి, చదువుకుంటే అతి చదవండి. ఏదో గంట రోజు పక్కన టైం చదువులా వేస్ట్. దాన్ని డ్రైవర్ అయినావు, డ్రైవర్ కాదు ఓనర్ కావాలని అనుకోవాలి. సో కొడితే కుంభస్థానాన్ని కూడా అవతల పడేయాలి. అది లైఫ్ అంటే. ఏదో మెకానిక్ పని, షెడ్ పని, మేస్త్రి పని ఎవరికి వేస్తారండి? కూలీ పని చేసే వాడికి విలువ ఉంటుందా అంటే, ఏ బాబు ఇట్రా ఇట్రా అతి అంటారు. అదే డాక్టర్ వస్తే చెప్పండి. కార్లో స్టైల్ గా దిగుతుంటే ఒక్కరు ఏం చేస్తారు? నమస్తే అంటారు. ఎస్ఆర్ అదే తట్ట పట్టుకొని పాల పట్టుకొస్తే ఏమంటారు? అగ్లీదే ఎగ్జామ్ చెప్పాలి. విలువ ఉండదండి. డబ్బున్నోడికి సమాజం విలువ ఇస్తుంది. ఎస్ఆర్ నాలెడ్జ్ అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి. రొట్టింట్లో ఏం లేకపోయినా వేస్ట్ పిల్లలుగా ట్రీట్ చేసే సమాజం ఇది జరుగుతుంది. మీ ఫ్యామిలీ చూడండి, డబ్బున్న వాళ్ళకి రావద్దని కూర్చో ఏం కావాలి, చాలా ఆమె మంచి చీర కూర్చుంటుంది. బంగారం ఉంటే కార్లు వస్తే మంచిగా వేస్తారు. అదే బంగారం లేకుండా కారు లేకుండా నార్మల్ వెళ్తే ఆ అవునా కదా? అవునా కదా? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మీరు వేస్తారు. డబ్బు కావాలంటే ఏం కావాలి? చదవాలి, సమయాన్ని వాడుకోవాలి. 4వ పాయింట్, లాస్ట్ 10 మినిట్స్. పిసినారి అనండి ఒకసారి. 3 పాయింట్లు అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా? మైండ్ సెట్. చేంజ్ యువర్ మైండ్ సెట్. అలాగే చేసుకో పాజిటివ్. ద సీక్రెట్ అనేటువంటి బుక్ లో రోటా బరు రాసిన ద సీక్రెట్ అనే బుక్ లో 10 చాప్టర్స్ ఉంటాయి. మీరు పుస్తకాన్ని చదవకపోవచ్చు, కానీ మనకి ఈ పుస్తకానికి టైం సరిపోవట్లేదు. ఇక ద సీక్రెట్ అనే బుక్ ఏదో చదువుతాం ఉందని తెలుసా పుస్తకం? ఏమో సరిపోలేదు. ద సీక్రెట్ అనే పుస్తకాన్ని రాసింది రోటా బర్. 10 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో అద్భుతమైన విషయాలు, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సైంటిస్టులు, ఐన్స్టీన్, అరిస్టాటిల్ వాళ్ళ అందరి యొక్క బయోగ్రఫీ, అందరి యొక్క సిద్ధాంతాలు వాళ్ళు ఎలా రిచ్ అయ్యారనే విషయాన్ని గమనించి ఒక పుస్తకంగా రాసిందామే. అది ఆల్మోస్ట్ 52 దేశాలలో 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం. ఇంత అమ్ముడుపోయిన పుస్తకం ఇప్పుడు గుర్తొస్తుందంటే మనం ఏ పొజిషన్లో ఉన్నా అర్థం చేసుకోండి. 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకము మనకి ఇప్పుడు తెలుస్తుందంటే మనం ఏ విధంగా బ్యాక్ ఉన్నామో అర్థం చేసుకోండి. ఒక సెన్సేషన్ రికార్డ్ ఆ బుక్, మామూలు రికార్డు కాదు, అద్భుతమైన ట్రాక్ అది. అలాంటి వ్యక్తి రాసింది ఏ పాయింట్ రాయాలి? మళ్ళా ఒకటే పాయింట్ రాసింది. బలమైన పాయింట్లలో ఒకటి, మన మనస్సులో ఏదైతే బలంగా అనుకుంటామో అది బలంగానే ఉండాలి. అప్పుడు మాత్రమే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ నీకు సపోర్ట్ చేసి ప్రకృతి కూడా సహకరిస్తుందని ఒక బలమైన పాయింట్ ఆమె చెప్పింది. పెద్ద పెద్ద అంబానీ గారు వాళ్ళు నమ్మేది, వాళ్ళు ఏదైతే పాయింట్ అనుకుంటారో దాని మీదనే ప్రయత్నం చేస్తారు, నమ్మకంగా ఉంటారు, ఇమాజినేషన్ చేసుకుంటారు, ఊహించుకుంటారు. మీరు కూడా మీ మనసులో 10th క్లాస్ లో 550 మార్కులు కొట్టాలి బలంగా అనుకోండి. అందరు కాదు, కొంతమంది, ఇంకొంతమంది నా లైఫ్ 400కే ఉంది కాబట్టి కనీసం 450 కొట్టాలని మనసులో అనుకో. స్లో లెర్నర్స్ ఉంటారు, 300 ఉంటాయి, వాళ్ళకి కనీసం 360 కొట్టాలని మనసులో అనుకో. ఐన్స్టీన్ వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారంట. బలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి సహకరిస్తుంది. ఇది నేను చెప్పింది కాదు. 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంలో ఉన్న మ్యాటరే.
సంకల్ప బలం అనేది స్ట్రాంగ్ గా ఉంటే రాత రాసిన భగవంతుని రాతను కూడా మార్చే శక్తి దేవుడే మనకి ఇచ్చినట్టు మనం వాడుకోవట్లేదు అంతే. మనం వాడుకోవట్లేదు అంతే. వాడి ప్రపంచంలో చాలా గొప్ప ఉంటారు. అంబానీ గారు కూడా తెలుసా? అంబానీ ఇండియాలో నెంబర్ 1. ఆయన రోజుకు 2 గంటలు దేవుడిని పూజిస్తారు, గంట సేపు మెడిటేషన్ చేస్తారంట ఆయన ఇంట్లో. మార్నింగ్ 4 to 7 అదే కార్యక్రమంలో ఉంటాడు. వేల కోట్లకి అధిపతి అయినటువంటి అంబానీ గారే ఒక విశ్వశక్తిని, ఒక ధ్యానాన్ని, ఒక అద్భుతమైన సంకల్పాన్ని నమ్మినప్పుడు మనమేంటారు? మనమే రేపు ఆయన తను నమ్ముతాడు, తను అనుకుంటాడట, అనుకున్న గోల్ని సాధించడం ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంకా పొద్దుగా 4 గంటలు చేస్తాడు. మనము చెప్పదు నేను ఏమంటానంటే పిసిని కొట్టు వేలవలా ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే టైంలో ఎక్కడ దొరికితే అక్కడ క్యాల్కులేట్ చేశాను. అంటే ఇక్కడ ఈ టైం వేస్ట్ బాధపడాలి. నాకు తెలిసిన లైఫ్ లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అన్నాడు ఒకసారి 8th క్లాస్ లో నాకు సీట్ వచ్చింది. నేను 7th క్లాస్ లో మా స్కూల్లో టాపర్. సీట్ వచ్చిన తర్వాత మా స్కూల్లో నా ర్యాంక్ 7th క్లాస్ లో టాప్ 1 ర్యాంక్. ఎంత ర్యాంక్? ఫస్ట్ మినిట్ లో నీ మైండ్ ఏమొచ్చిందంటే ఫస్ట్ మినిట్ ఏం చెప్తాడో రాయన మళ్ళీ తప్పుతారా వాడు. కానీ అరగంట తర్వాత నీ మనసు ఏం చెప్తుండ్రా ఆలోచన వచ్చిందా? లాస్ట్ 10 minutes లో ఏం చెప్పాడా అని వస్తుంది. నో డౌట్ లాస్ట్ 10 minutes వెయిట్ 10 minutes. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో నాగార్జునలో నాకు 8th క్లాస్ సీట్ వస్తే నేను స్కూల్కి వెళ్ళాను. చెప్తున్నాను కదా నేను ఇలానే ఉన్నా. ఈ సొంత క్లాస్ వస్తే కానీ తక్కువ మార్కులే. గల్లీ స్కూల్ కదా తక్కువ. ఇంకా స్కూల్కి వెళ్ళాక నేను బాగా ఫీల్ అయిపోయినా ఈ స్కూల్లో మనమే హీరో. 8th క్లాస్లో నేనే హీరో అనుకున్నా. ఎక్సెప్షన్ నాకు ఇక స్నానం కోసం బకెట్ లైన్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే స్నానాలు అన్నక్కడే కదా. ఇక అందరు లైన్ పెట్టారు. ఓ ట్యాప్ దగ్గర స్నానం చేస్తారు. ఓ 10 బకెట్ లైన్ లో ఉన్నాయి. ఆ 11వ బకెట్ నేను నిల్చున్నా. 12వ బకెట్ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరు ముచ్చట పెట్టుకుంటాం. ఇక ఈ బకెట్ ఎక్కువ రా చూసిన ఏమో అంటే అది వాడు అడుగు. ఆ 10 బకెట్ల వ్యక్తులు ఏం చేసి తెలుసా? కొండల మీద గుట్టల మీద కూర్చొని చదువుకుంటారు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ దగ్గర కూర్చొని చదువుతారు. మేము అనుకున్నాం పిచ్చోరారా ఇప్పుడు స్నానం చేసినప్పుడు కూడా ఈ బాత్రూమ్ కూడా ఈ పుస్తకం పట్టుకోవాలా ఎంతకాలం కాకపోతే తిట్టుకుంటాం వాళ్ళు. మేము నిజంగా జరిగిన స్టోరీ. 10 బకెట్లు లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ లైన్ వచ్చేంత వరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని క్వార్టర్లీ ఎగ్జామ్ లో బిట్ పేపర్ అయినా క్రాస్ చేయాలని బిట్స్ చదువుతున్నారు వాళ్ళందరూ. బిట్స్ క్వశ్చన్స్ మైండ్ లోకి ఎక్కవు కాబట్టి బిట్స్ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకుంటాం. వాడు ఏబి అని చెక్ చేస్తుంటే మేము ఇద్దరం నవ్వుకున్నాం. ఈ బొక్కాలకి ఏమొస్తాయి ఫస్ట్ ర్యాంక్. మనం ఆల్రెడీ 7th క్లాస్ లో మనకి ఫస్ట్ ర్యాంక్ అని ఫిక్స్ అయిపోయాడు. నా లైన్ రావడానికి అర్ధగంట పట్టి అర్ధగంటలో వాడు పుస్తకమే కంప్లీట్ చేసి వాళ్ళందరూ. అయినా పర్లేదు మనమే ఫస్ట్ ర్యాంక్ అని ఫిక్స్ అయినా. ఎగ్జామ్స్ అయిపోయినాయి. నాకు వచ్చింది 2nd ర్యాంక్. లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కాదు 30 మంది క్లాస్ లో ర్యాంక్ ఎంత? 2nd ర్యాంక్. ఎక్కడి నుంచి? లాస్ట్ నెంబర్ నుంచి. ఎంత ర్యాంక్? 29వ ర్యాంక్ వచ్చింది. నా బ్రెయిన్ పాడైపోయింది. నా మార్కులు చూస్తుంటే తెలుగులో 92, హిందీలో 93, మ్యాథ్స్ లో 95, సైన్స్ లో 95, సోషల్ 95. కానీ నేను బాధపడుతుంది ఇన్ని మార్కులు వచ్చినా నాకు లాస్ట్ నుంచి 2nd ర్యాంక్ ఏంటా? ఇదేక్కడ దరిద్రం రా అని చూస్తే వాడి పేపర్ అందరు ఫస్ట్ ర్యాంక్ పేపర్ చూస్తే తెలుగులో 99, హిందీలో 100, మ్యాథ్స్ లో 100, సైన్స్ లో 100, సోషల్ లో 100, 596 మార్కులు ఒక్కొక్కటి వస్తుంటే నాకు మొత్తం మైండ్ బ్రెయిన్ వాష్ అయిపోయింది. ఒక్కొక్కటి అంటే అదే 90, 99, 100. నా మోకానికి నా పక్కన జిడ్డు మోకానికి 93. అన్ని మార్కులు వచ్చినా నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందంటే ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వస్తే బాధ అనిపించదు. మీరు బాగా చదువుతున్నారు. మీ టీచర్స్ ఎప్పుడు మెచ్చుకుంటారు. ఒకసారి మీ టీచర్ తిట్టి నాకు బాధపడదా? సరగా తిట్టిన బాధ నాకు కోపం వచ్చి చిరాకు వచ్చి నేను ఎట్లా ఫస్ట్ ర్యాంక్ ఉంటానని నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే నేను పక్కన లైన్ పెట్టినా నేను కొండ గుట్ట చూసుకున్నా, ఓ పండ చూసుకున్నా. ఏం చేస్తున్నాయి అక్కడ పక్కనే ఉన్నాయి. ఎవరి పక్కన సాధ్యాలు అలా ప్రయత్నం చేస్తుంటే సంవత్సరంన్నర కష్టపడితే 10th క్లాసు క్వార్టర్లీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంత కష్టపడాలి. ఆ స్కూల్లో 30 మంది ఆణిముత్యాలతో పోటీ పడాలంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు చదువుతుంటారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇదే మానేస్తుంది.
స్కూల్లో చదవట్లేదంటే 5 మంది చదివేవారు ఉంటే 20 మంది యావరేజ్ ఉంటారు, 5 మంది మహానుభావులు ఉంటారు. 30 మంది స్కూల్ అన్నాక 5 మంది అవుతారు, 5 మంది 20 మంది యావరేజ్ ఉంటారు, 5 మంది చాలా స్లో లెర్నర్స్ ఉంటారు. దానివల్ల ఈ 5 మందికి ఏమైతుందంటే 20 మంది ఇంపాక్ట్ పడుతుంటారు. అదే 30 మందిలో 20 మంది చదివే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ 10 మంది మాట్లాడరు. మన స్కూల్లో అదే బాగా చదివే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ తీసుకెళ్తారు, అవునా కదా? కానీ అయినా కూడా అదే మన దగ్గర మంచి ఎడ్యుకేషన్, మామూలు ఎడ్యుకేషన్ కాదు. గవర్నమెంట్ స్కూల్లో ఇన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లో రాదు, ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద టీచర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి. అయినా 5 మంది కానీ 20 మంది కూడా మారడానికి ప్రయత్నం చేస్తే 5 మంది కలిసి నేనేమంటానంటే సరైన సమయాన్ని పిసిని కొట్టు ఎలాగా ఉండాలి. సినిమాలో కోట శ్రీనివాసరావు ఎవరు ఉంటారు, ఒక కోడిని వేలాడిస్తాడు, చికెన్ అన్నం పెట్టుడు, ఇది చికెన్ కూర అంటుకుంటారు చూసిరా. అట్లా కూడా మనకి లంచ్ బ్రేక్ చేశాడు 30 నిమిషాల టైంలో 15 నిమిషాలు వాడుకోవచ్చు. స్నాక్స్ పీరియడ్ లో 10 నిమిషాలు. అట్లా ఎక్కడ పట్టక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు దానిలో అలా చదువుకుంటూ పోతున్నావని కనీసం 30 రోజులు చదువుతాయి. 30 రోజుల తర్వాత ఏం కాదు, కనీసం ఇంతగానో కష్టపడి ఒక 35 డేస్ అయినా సమయం వాడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్ అన్నాడు ఒకసారి. నేను భయంకరమైన సీక్రెట్ చెప్తే చెప్పండి. మార్నింగ్ 4 to 7 అన్నాడు ఒకసారి. మార్నింగ్ 4 to 7 అన్నాడు మళ్ళా. మార్నింగ్ 4 to 7 ఈవినింగ్ 6 to 9 ఈ టైం నాది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 35 డేస్ డ్యూరేషన్ లో కానీ నీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా రాదు, ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉంటుందో 3 గంటలు ఉదయము, 3 గంటలు సాయంకాలం, 6 గంటలు ప్రాపర్ గా వాడుతున్నా నీకు వచ్చే సబ్జెక్ట్ లో 20 మార్కులు కనీసం 40 వచ్చేది, 50 రావడం ఖాయం. మార్నింగ్ 4 to 7 ఫిక్స్ అయిపోండి. ఏ పేరెంట్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మా రేపటి నుంచి 4 to 7 లేస్తా చదువుతా, ఈవినింగ్ 6 to 9 చదువుతామా, నన్ను డిస్టర్బ్ చేయు అని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా చెప్తే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరా? అంతేగాని పేరెంట్స్ ఉండి లేదు నువ్వు మార్నింగ్ 4 to 5 బట్టలు ఉతకాలి, 5 to 6 అంట్లు తోమాలి, 6 to 7 ఇల్లు ఉడవాలి అని ఏ పేరెంట్ అంటే చెప్తారా? చెప్తారు? నిజం చెప్పండి. నువ్వు సిన్సియర్గా వెళ్ళి అమ్మ 35 డేస్ నేను డిస్టర్బ్ చేయకమ్మా, మార్నింగ్ 3 hours ఈవినింగ్ 3 hours నా టైం, స్కూల్లో 8 to 5 సారోళ్ళ టైం. స్కూల్లో 8 to 5 అవుతుంది. సారోళ్ళు ఏం చెప్తారు? సార్ వాళ్ళ ఎగ్జామ్స్ 8 వాళ్ళ ప్లాన్ భయంకరంగా ఉంటుంది. ఆయన ఎక్కువ పెట్టుకోవాలి. 8 o'clock సార్ వస్తూనే ఉంటారు. 8 to 5 వాళ్ళు ఏం చెప్తారే, కానీ మార్నింగ్ 3 hours ఏం చేయాలి? మీకు ఏది కష్టమైందో అది చదవండి. ప్రపంచంలో మీ ఒక వ్యక్తి మాత్రమే, మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచం. నేనేమంటానంటే మెంటల్గా ఫిక్స్ చేసుకో, మార్నింగ్ ఇవ్వాలి అనుకో. కానీ కొంతమంది మహానుభావులు కళాకారులు రేపు లేవాలంటే యోగా డే అయినప్పుడు అందరూ శీర్షాసనాలు వేస్తారు, 3 రోజులు శవాసనాలు వేస్తారు. అందరూ మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత కొంతమంది లేస్తారు, అలా పెట్టుకుని లేస్తారు, చూసి సూపర్ పెట్టుకున్నారు 4 కలిసి చదువుతారు. పక్కేస్తారు. ఇది జరుగుతుంది. ఇంకొంతమంది ముందే చెప్తున్నా, జరగబోయే ప్రమాదాన్ని కూడా మీకు ముందుగానే చెప్తున్నా, వినండి. ఈ రోజు క్లాస్ లో భయంకరంగా మోటివేట్ అయ్యడం, బూస్టప్ అయింది, బాడీ బ్రెయిన్ వాష్ అయింది, ఇంటికి వెళ్ళాక రేపు ఎక్కడ 4 గంటలకు లేవాల్సింది అయిపోవాలి. ఫస్ట్ సీకేసి రెండో సీకేసి 4 గంటలకు అలారం అవుతాడు. ఇంత పుట్టుగారు అందరు దుప్పటి ఇలా ఉంటారు. ఎప్పుడు రాలేదు 4:30 అలారం పెట్టావు అప్పుడే 4:30 5 o'clock అలారం పోతుంటే అబ్బా చూస్తాం, ఒక గంట లేస్తాం, 5 o'clock లేస్తాం, చూస్తే అందరూ పట్టుకునే ఉంటుంది. చీకటే ఉంది ఇప్పుడు 5:30 ఫిక్స్. కానీ 5:30కి అలారం మోగదు. చివరికి 7 గంటలకు లేచి ఒకన నీళ్ళు చదువుకొని స్నానం చేసి బయటకు వస్తాం. ఇది జరగబోతుంది. సారీ జరగొద్దంటే ఏం చేయాలి అనండి? 9 గంటల పక్కి 9 గంటలకే వరకు నేను 6 to 9 అని చెప్పారా?
ఆ 6 to 9 మధ్యలోనే డిన్నర్ చేసుకొని 9 o'clock పడుకుంటే ఆటోమేటిక్గా 4 o'clock లేస్తుంది. కానీ మనం 9 గంటలకు పడుకోం కదా. ఏదో ఒక పని చేసుకుంటూ 11, 12 చేస్తావు. 11, 12 చేస్తే నాకు కూడా గంటనే అనిపిస్తుంది, లేవుంది కాదు. రోజుకి 7 గంటలు నిద్ర ఉండాలి కదా. నువ్వు 9 గంటలకు హాయిగా మైండ్ సెట్ చేసుకొని పీస్ఫుల్ గా పడుకో. 4 గంటలకు అల్లారం మోగుతుంటే అల్లారం సౌండ్ లో వచ్చేటువంటి వైబ్రేషన్స్ తో నీ లక్ష్యం కనపడాలి. 35 డేస్ నేను ఎలాంటి ప్రలోభాలకి లోను కావద్దని నీ మైండ్ లో బలంగా ఉంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ బూస్టప్ అయి లేస్తాము. అది విధి ధర్మము, నేను చెప్పింది కాదు. సైంటిస్టులు, తత్వవేత్తలు అందరూ నిరూపిస్తూనే ఉన్నారు. లాస్ట్ 2 minutes and 3 minutes లాస్ట్ 2 minutes and 3 minutes క్లోజ్ చేస్తా. కైండ్లీ నా గుదు ఇబ్బంది. ఇది ఇంపార్టెంట్. ఎన్ని గంటలు పడుకోవాలి? 9కి పడుకోండి. లేకపోతే నేను అడగాను 9కి పడుకో అంతే కదా. అడుకో అంతే. ఇక మళ్ళీ పడుకుందా వద్దా అని పడుకో. ఇక కొంతమంది మహానుభావులు అమ్మ ఒక 10 నిమిషాలు ఫోన్ ఇవ్వాలి, 15 నిమిషాలు రిలాక్సేషన్ అంటారు. ఇక ఫోన్ పట్టుకుంటారు. ఇక 10 నిమిషాలు అనుకుంటారు. ఎంత అనుకుంటాం? 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. 10 నిమిషాలు చూసుకోండి ప్లీజ్. ప్లీజ్ ఓకే అండి. వాళ్ళ అమ్మాయి కష్టపడదు కదా, తీసుకోమని స్టార్ట్ చేస్తారు. రీల్స్ 15 నిమిషాలు అయిపోయింది. 20, 25, 30, 40, 15 అయిపోయి 11 గంటల దాకా ఫోన్ చూసి కళ్ళు కాయలు కాసి అప్పుడు దుప్పటి వరకు నిద్ర 12 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ ప్రపంచంలో 650 కోట్ల జనాభాలో 650 కోట్ల జనాభాలో దాదాపు 450 కోట్ల మంది రోజుకు 2 గంటల నుంచి 4 గంటల వరకు సోషల్ మీడియాలో లీనమైపోతున్నారు. సోషల్ మీడియాలో వాడే ప్రతి రీల్ ఒక్కొక్క రూపాయి ఆ రీల్ చేసిన వ్యక్తికి నువ్వు ఇస్తున్నావు. ఎవరి యొక్క రీల్ చూస్తున్నారో ఆ రీల్ లో వచ్చే అమౌంట్ జోతక బట్టలక ఆఖరికి వాళ్ళకి ఎత్తునే నీ అద్భుతమైన సమయాన్ని వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంది. వాళ్ళందరూ నిన్ను బానిసలు చేసి బతుకుతున్నారు. తెలుసా విషయం? ఈ ప్రపంచంలో ఉన్న సంపదలో 97% సంపద 1% మంది దగ్గరనే ఉందంట. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. దాదాపు 5,000 కోట్లు అనుకోండి, 4,900 కోట్లు కేవలం 1000 మంది దగ్గరే ఉన్నాయంట. మిగతా అమౌంట్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఉంది. తెలుసా? ఇది నిజం. సంపద మొత్తం 90% మంది ఎవరి దగ్గర ఉన్నాయి? రిచ్ పీపుల్స్ దగ్గర ఉన్నారు. రిచ్ పీపుల్స్ మొత్తం మిమ్మల్ని బానిస చేసి వాళ్ళు వాడుకుంటారు. గూగుల్ కంపెనీలు, ఆ ఇన్స్టాగ్రామ్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ మిమ్మల్ని బానిస చేసి పిచ్చోని చేసి నీ విలువైన సమయాన్ని వాడిస్తే వాడు కోటీశ్వరులు ఆకారం ఈకాలు కొట్టు. తెలుసా? అది జరుగుతుంది మన దగ్గర. అందరికీ ఉండేది 24 గంటలే. నువ్వు వాడుకోవట్లేదు. నీ 24 గంటల టైం పక్కోడికి ఇస్తున్నాడు. అబ్బాయి నువ్వు సీరియల్ చూస్తారు, సినిమా చూస్తారు. వాళ్ళు సినిమా వాళ్ళు కోటీశ్వరులు తెలుసా? ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకునే సినిమాకు తప్పేగా తీసుకోవచ్చు. నిన్ను బానిస చేసింది. సినిమా చూడాలి ఏం చూసుకోవాలి? రక్తపాతం తప్ప ఏమనుందా? మోరల్ కాన్సెప్ట్ ఏమనుందా? ఏదో వందల. నేనేమంటానండి, నీ విలువైన సమయం వాళ్ళకి ఉంటాడు. ఇతరుల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల ఆట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతావు. నీ ఆట ప్రపంచానికి చూపిస్తే నువ్వు హై క్లాస్ అవుతావు. నీ విలువైన సమయాన్ని పక్కవాడి రీల్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు బాగుపడలేవు. కట్ చేసి అవుతావు. నీ డబ్బు వాడికి ఇస్తావా? ఇస్తున్నాం. మన ఇంట్లో ఒక చిన్న పాత్ర ఉంది కూడా నీ అమ్మాయి చేస్తుంది. ఏ పాత్ర కావాలి అంటే అవునా? నీ ఇంట్లో నీ అమ్మాయి విలువైన సమయాన్ని వాళ్ళకి ఇస్తుంది. అది చూడండి మీ అమ్మాయి, నువ్వు చూడవు. నీ బుక్ పక్కగా పోతే మస్తు మనకి టైం జ్యోతకి ఇస్తావా? వంటలకు ఇస్తావా? అడ్డమైన స్వామి. ఎడ్యుకేషన్ పరంగా ఉంటే చూడండి. అందరూ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చూడండి. ఈ మధ్య కాలంలో దిక్కుమాలినటువంటి సోషల్ మీడియాలో మనం ఏమి చూస్తామో అవే వస్తాయి. నువ్వు వంటలు చూసినాకో వంటలు 20 వస్తాయి. నువ్వు చదువు చూస్తే చదివే వస్తాయి. అవునా కదా? నేనేమంటా అట్లా చేయకండి. మన బ్రెయిన్ డాటా 2 లక్షల జీబీ. ఎంత? 2 లక్షల జీబీ. మన ఐ పవర్ 2 లక్షల మెగా పిక్సెల్.
మన కంటి గుడ్డులో ఉన్నటువంటి నల్లటి భాగం చెప్తుంది నువ్వు మంచోడియా కాదా. ఈ కంటి గుడ్డులో ఉన్నటువంటి నల్లటి భాగంతోనే ప్రపంచాన్ని చూస్తాం. ఎంత అద్భుతం తెలుసా. నల్లటి గుడ్డు, అవునా కదా. ఎప్పుడైనా కళ్ళు చూస్తూనే ఉన్నాయి, చూస్తురా. నల్లటి భాగంతో ప్రపంచాన్ని చూస్తాం. ఇంత అద్భుతమైన దేహం ఉంది కదా, ఇంత బాడీ ఉంది కదా, ఇంత ఎనర్జీ ఉంది కదా, వాడుకోవడం ఇంత ప్రయోజనం. వాడుకో, నీకున్న బ్రెయిన్ వాడుకో, నీకున్నటువంటి కాళ్ళు వాడుకో, నీకున్న చేతులు వాడుకో, నీకున్న పవర్ ని వాడుకో, నీకున్న ఎనర్జీ వాడుకో. అద్భుతాన్ని సాధించే దిశలో వస్తావు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకన్నా సైన్యం ఏముందిరా. ఆశనే అస్త్రమై, శ్వాసనే శస్త్రమై సాగిపో. నువ్వు ఉండే రాజ్యంలో రాజు నువ్వే, మంత్రులు నువ్వే, భట్టు నువ్వే, సైన్యం నువ్వే. అన్ని నువ్వే కావాలి. అనునిత్యం పోరాడి, అనుకున్నది సాధించాల్సిందే. నీ బలమైనటువంటి నమ్మకమే సవాలని మనస్ఫూర్తిగా మనసావాస కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మనసావాస వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ, కనీసం మీరు మారుతారని విశ్వసిస్తూ వెళ్ళిన నెక్స్ట్ మినిట్ లోనే బ్రేక్ చెప్పేది వింటారా, మనసు చెప్పేది వింటారా? మనసు చెప్పేది వినండి. కారు ఓనర్ అవుతారా, కారు డ్రైవర్ అవుతారా? రెండింట్లో ఉంటావా, రెంట్ ఇస్తావా?